బూటకపు హామీలు ఇచ్చి బీసీలను వంచిస్తున్న ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్లు తెరిచి బీసీలకు అన్యాయం చేయాలని బీసీ రిజర్వేషన్ల కోసం ఆత్మహత్యకు పాల్పడిన సాయి ఈశ్వరాచారి చిత్రపటం వద్ద బీసీ సంక్షేమ సంఘం నాయకులు కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మేడ్చల్ మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన సాయి ఈశ్వరాచారి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించి శుక్రవారం మృతి చెందడం బాధాకరమని అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశాన్ని అలాగే ఉంచి బీసీ డెడికేషన్ కమిటీ పేరుతో కాలయాపన చేసి రాష్ట్ర ప్రభుత్వం బీసీలను వంచిందని అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయకుండా ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిర్యాల యాదగిరి, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు కట్టెకోలు దేపేందర్, గుండు వెంకటేశ్వర్లు, జేరుపోతుల రమేష్ గౌడ్, పాల్వాయి రవి, కంచనపల్లి షణ్ముఖాచారి, గడ్డం శంకరయ్య, వీరమల నాగరాజ్ గౌడ్, డబ్బికార్ రాజు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. జనగణన చేసినటువంటి దాఖలాలను కోర్టుకు సమర్పించకుండా నిర్లక్ష్యం చేయడం, ఇంకా జాప్యం చేయడం, మాకు టైం కావాలని లాయర్ గారు చెప్పడం వల్ల ఇదంతా జరిగింది. ఈ హత్య రాష్ట్ర ప్రభుత్వమే ఇది హత్య అని ఈ నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా 42% రిజర్వేషన్లు ఇస్తూ ఎన్నికలకు పోవాలని కాలయాపన చేస్తూ కేంద్ర ప్రభుత్వం మీద నెడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం పబ్బం గడుపుకోవడానికి ఇది సరి అయిన నిర్ణయం కాదని, గ్రామ ఎలక్షన్స్ కూడా సిద్ధం కావడం అనేది చాలా బాధాకరం. గతంలో కూడా శ్రీకాంతాచారి ఏ రకంగా తెలంగాణ కొరకు బలిదానమైందో ఈరోజు నల్గొండ 42 రిజర్వేషన్ కొరకు కూడా చారి ఈ రకంగా బలి కావడం చాలా బాధాకరం. బీసీలకు కూడా ఇప్పుడైనా రూలింగ్ గవర్నమెంట్ కన్నులు తెరిచి పూర్తిగా రిజర్వేషన్ క్లియర్ అయిన తర్వాతనే ఎలక్షన్స్ జరిపితే బాగుంటుంది. గతంలో కూడా వీళ్ళే 42% రిజర్వేషన్ చేసి అమలు చేస్తామన్నది వీళ్ళే. అది పూర్తి కాకముందే ఎలక్షన్ జరపడం కూడా వీళ్ళే చేయడం చాలా బాధాకరం. వెంటనే ఈ యొక్క జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ ఆపి ఈ అంతా రిజర్వేషన్ క్లియర్ అయిన తర్వాతనే మరలా ఈ ఎలక్షన్కి పోవాలని చూస్తూ ఉన్నారు. మీకేమో జ్వరం వచ్చినా కాలి కోటికి చిన్న దెబ్బ తగిలిన కార్పొరేట్ వైద్యం చేయించుకుంటారు. ఆ పిల్లగాడు 90% కాలి గాయాలైతే చీమ కుట్టినట్టు కూడా లేదు మీకు. ఇదంతా బీసీ సమాజం గమనిస్తూ ఉన్నది. మీకు రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్తాం. సాయి ఈశ్వరాచారి కుటుంబానికి తక్షణమే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ₹1 కోటి చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలి. అదేవిధంగా ఈ యొక్క సాయి ఈశ్వరాచారి కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తమే కాదు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలందరూ అండగా ఉంటారని తెలియజేస్తూ సాయి ఈశ్వర